సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. వినాయక్ నగర్ కాలనీ నుంచి రుద్రారంలోని గణేశుని దేవాలయం వరకు పాదయాత్ర చేశారు. అక్కడ ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించి ఈ పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ముందస్తు ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. నుంచి కూడా నవరాత్రులు స్టార్ట్ కాబోతా ఉన్నాయి కాబట్టి 27 నుంచి మరి 6 వరకు మరి 27 నుంచి 6 వరకు మరి 9 రోజులు కదా. 9 రోజులు ఈ నవరాత్రులు కూడా మళ్ళీ ఇక్కడ కూడా చాలా ఘనంగా మరి వినాయక టెంపులే కాబట్టి ఇక్కడ చాలా ఘనంగా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. మరి అందరూ కూడా ఇక్కడ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా మరి అందరూ కూడా ఇక్కడ మరి ఇక్కడికి ఈ ప్రత్యేకత ఉన్నటువంటి ఈ గణేష్ టెంపుల్కి అందరూ కూడా విచ్చేస్తారు. ఇక్కడ చాలా గొప్ప ఘనంగా ఈ 9 రోజు నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి మరి ఆ కమిటీ సభ్యులకి వాళ్ళ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి 9 రోజులు కూడా మరి అందరికి కూడా పూజలు చేసుకొని మరి ఆ విఘ్నేశ్వరుడు అన్ని విఘ్నాలన్నీ అందరికీ తొలగించి అందరూ కూడా ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా స్వగృహం నుండి ఈరోజు వినాయక్ నగర్ నుండి గణేష్ గడ్డ దాకా మేము ఈరోజు పాదయాత్ర పెట్టుకున్నాము. అందరము మా కుటుంబం అందరం కలిసేసి స్వామివారి దర్శనం కోసం వచ్చాము. చాలా బాగా జరిగింది. అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గణపయ్యకి ప్రార్థన చేసుకున్నాము. అందరము బాగుండాలని చేస్తున్నాము. ప్రత్యేకంగా వచ్చాము. చాలా బాగా జరిగింది. ఖమ్మం 3 టౌన్ ప్రాంత